క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరి ఇప్పటి వరకు మరి కీర్తనల ద్వారా దేవుని మహిమపరుచుకున్నాము. ఇక మీదట దేవుడు మనతో మాట్లాడినై ఉండగా మీరందరూ జాగ్రత్త కలిగి శ్రద్ధ కలిగి వినాలని కోరుకుంటూ మరి మనం దేవుని యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. అయ్యా, ఈ పునరుత్థాన దినమందు నీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఈ భాగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. ఎందరికో లేనటువంటి ఈ అవకాశాన్ని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు దేవా. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయన తండ్రి. మీరు మాట్లాడినై ఉండగా తండ్రి మా హృదయాలను సిద్ధపాటు చేసుకుని మా మనోనేత్రాలు వెలిగింపబడటకు సహాయం చేయండి దేవా. కృప చూపండి. మీ సన్నిధిలో మరింతగా ఆత్మీయంగా మేము ఎదగటానికి మీరు మాకు సహాయం చేస్తారని కోరుకుంటూ పరిశుద్ధాత్మ ప్రేరణ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరి గత కొన్ని నెలలుగా స్త్రీలను గురించి కొన్ని సందర్భాలను మరి వివరించుకుంటూ ఉన్నాం. దగ్గర ఇప్పటికీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలు 30 మంది స్త్రీలను గురించి ధ్యానించుకున్నాం ప్రతి వారము కూడా. అయితే కీర్తనల గ్రంథములో 68వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలంట గొప్ప సైన్యముగా ఉన్నారంట. ఆ సైన్యంలో మనం ఉన్నామా లేదా? ఆ సైన్యంలో ఉన్నవారు ఎలా ఉన్నారు? కొంతమంది జ్ఞానము కలిగిన స్త్రీలు ఉన్నారు, కొంతమంది దయాదాక్షిణ్యం కలిగిన స్త్రీలు ఉన్నారు, మరి కొంతమంది నెనరు కలిగినటువంటి స్త్రీలుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే వాళ్ళని గురించి ఎందుకు ధ్యానించుకుంటున్నాము అంటే, వారిని ధ్యానించుకుంటున్నప్పుడు వారిలో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అని పరిశీలించుకొనుటకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరి భక్తురాళ్ళను గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఈరోజు కూడా ఒక చక్కటి స్త్రీని గురించి మనం ధ్యానించుకుందాం ప్రియమైన దేవుని వారలారా. ఏదో బైబిల్లో ఉన్నటువంటి కథలు వినేస్తున్నాం అనడం కాదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి గాథలను మనం వింటున్నాం కాబట్టి మన జీవితంలో మన బ్రతుకులో అలా ఉన్నవా లేదా అని పరిశీలించుకుని లేకపోతే నేర్చుకుందాము. ఒకవేళ చెడు లక్షణాలు ఏమైనా మనలో ఉంటే వాటిని తీసివేసుకుందాం. అందుకనే వాక్యం ఎలాంటిది అంటే నీ పాదములకు దీపం అంట. వాక్యం ఎలాంటిదంటే జీవము కలిగిందంట. జీవము కలిగింది అంటే మనల్ని బ్రతికించేది వాక్యం. కనుక ఒక 2 వచనాలను మనం ముందు చూద్దాము. మత్తయి సువార్త క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకమైనటువంటి మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని మీరు చూడగలిగితే, విమర్శ సమయమున దక్షిణపు దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మరో వచనానండి, లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూడగలిగితే, 11వ అధ్యాయము 32వ వచనాన్ని మీరు చూడగలిగితే, నినేవే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా 31 అండి, దక్షిణపు దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి
వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరు చెప్తున్నారంటే ఈ రెండు సందర్భాలు ఒకటి మత్తయి గారు చెప్తున్నారు, రెండోది వైద్యుడైనటువంటి లూకా గారు చెప్తున్నారు. ఈ రెండు సందర్భాలు కూడా ఒకటే. రెండు సందర్భాల్లో ఉన్నటువంటి స్త్రీ కూడా ఒక ఆమె, రెండు సందర్భాల్లో ఉన్నటువంటి దేశము కూడా ఒక్కటే. ఇప్పుడు మనము అసలు ఆ రాణి ఎవరు? సొలొమోను గారి యొక్క మహాజ్ఞానం వినడానికంట భూమి చివరి దేశం నుండి వచ్చిందంట. భూమి చివరి దేశం నుండి. భూమి మధ్యలో ఉన్నది ఏంటి అంటే ఆసియా ఖండం అని చాలా మట్టుకు చెప్తా ఉంటారు. అయితే భూమి చివరి దేశము నుండి ఆమె వచ్చిందంట. మరి ఆమె అంత జ్ఞానం వినడానికి అంత దూరం నుంచి రావలసినటువంటి పని ఏమిటి? అక్కడ మనం చూడగలిగితే ఆ యొక్క రాణిని గురించి మనం విచారణ చేయగలిగితే అక్కడ మరి మత్తయి సువార్త 3వ అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేయను వారితో చెప్పును. ఇది యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన యొక్క శక్తిని గురించి ఇక్కడ వ్రాయబడింది. బాప్తిస్మిచ్చి యోహాను గారు రాస్తూ ఉన్నారు. అంటే దేవుడు ఎంత ఉన్నతమైన వాడు, దేవుడు ఎంత శక్తిమంతుడు అన్న దాని గురించి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మరి ఈ దక్షిణపు దేశపు రాణి గురించి మనం ఆలోచిస్తున్నాము కదా. ఈమె ఎలాంటిది అంటే మరి చాలా చోట్ల ఆ రోజుల్లో సూర్యదేవుణ్ణి వారు పూజిస్తూ ఉండేవారు. ఎవరినండి? సూర్యదేవుణ్ణి, చంద్రదేవతను ఆరాధిస్తూ ఉండేవారు అనమాట ఆ రోజుల్లో. అలాంటి ఆరాధనలో నుండి ఆమె ఎక్కడికి వస్తుంది అంటే సొలొమోను గారి యొక్క జ్ఞానం వినడానికి ఆమె వస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు అంటే పరలోక సంబంధమైన వాడు. ఆయన చేటంట ఆయన చేతిలోనే ఉందంట. దానిని బాగుగా శుభ్ర చేస్తాడంట. పొట్టుని ఇక్కడే తీసివేస్తాడంట. గట్టి గింజలను ఆయనతో పాటు తీసుకువెళ్తాడంట. అయితే మరి ఇక్కడ సూర్యచంద్రుల గురించి మనం ఆలోచించగలిగితే వారు సూర్యచంద్రులను పూజించేటువంటి వారు సూర్యచంద్రులను పూజేటువంటి వారు. అయితే ఆమె దక్షిణపు దేశపు రాణి అని వ్రాయబడింది కదా, భూమి అంతముల నుండి వచ్చిందని వ్రాయబడింది కదా. మరి ఇశ్రాయేలు యొక్క దేశాల పరిధంతా మనం ఎంత ఆలోచించినా ఆ దేశాలలో అసలు రాణులు పరిపాలించినటువంటి దేశం ఏంటి? అంతే కదా. మనం ఎక్కడ చూసినా ఎవరు పరిపాలిస్తారు? రాజులే పరిపాలించినట్లుగా మనం వింటూ ఉంటాం కదా. నెబుకద్నెజర్ రాజు, నిమ్రోదు, ఇలా ఎంతోమంది పరిపాలించిన వారిని మనం చూస్తూ ఉంటాం కదా. మనం యెహోషాపాతు అని ఇలాగా. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ఎవరంటే ఇవిడి షేబా దేశపు రాణి, దక్షిణపు దేశపు రాణి, భూమి అంతములో ఉన్నటువంటి రాణి. ఇంతకీ ఈమె పరిపాలించినటువంటి దేశం ఎక్కడుంది? ఈమె ఎక్కడ పరిపాలించింది? మన చుట్టుపక్కల అయితే బొబ్బిలి రాజ్యం కానివ్వండి, పిఠాపురం కానివ్వండి, రాజుల పేర్లే మనము తలుచుకుంటూ ఉంటాం. కానీ మరి ఈమె పరిపాలించిందని వ్రాయబడింది కదా. మరి ఎక్కడ ఉంది ఈ రాజ్యం? ఎక్కడ ఉంది అంటే ఈ రాజ్యం మనకి యెరూషలేమును సెంట్రల్ పాయింట్గా మనం చేసుకుంటే, యెరూషలేమును సెంట్రల్ పాయింట్గా చేసుకుని దానికి మరి చివరిగా మనం చూడగలిగితే ఆఫ్రికా ఖండంలో చివరి ఆఫ్రికా ఖండం మనకు కనిపిస్తుంది. ఆఫ్రికా ఖండంలో చివరి దేశాలు ఏమిటి అంటే సౌదీ అరేబియా దేశాలుగా మనకే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరో రాణి వచ్చింది జ్ఞానం వినడానికి అని మనం చెప్పుకుంటాం కదా. ఎవరు ఆ రాణి? అనగనగా ఒక రాజు, అనగనగా ఒక కథ. అది కాదు కదా. బైబిల్లో మనం ఏది చదువుకున్నా ఎలాంటివి అంటే గాథలు, అంటే జరిగినవి, వాస్తవాలు, సత్యానికి నిలయం ఏదండి? బైబిల్ గ్రంథం. కథలు ఉండవు ఇందులో. అందుకనే మరి ఈ రాణి ఎవరో మనం ఆలోచించాలి. కాబట్టి ఇంతకే ఈ రాణి ఏ దేశం నుంచి వచ్చింది అంటే మరి ఇశ్రాయేలు దేశానికి సెంట్రల్ పాయింట్గా ఉన్నటువంటి మరి దేశాలని మనం చుట్టూ చూడగలిగితే
ఆఫ్రికా ఖండం మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో చివరి దేశాలు ఏంటి అంటే, చివరి దేశం సముద్రంకి అద్దరిగా ఉన్నటువంటి ఆ దేశం ఏది అంటే సౌదీ అరేబియా దేశాలుగా మనకి కనిపిస్తాయి. సౌదీ అరేబియా దేశాలలో రాణులు పరిపాలించినట్లుగా చరిత్ర మనకు చెప్తూ ఉంటుంది. ఎవరు పరిపాలించేవారంటే అక్కడ రాణులు అంటే స్త్రీలు పరిపాలించేవారంట. అయితే మనం ఉన్న సమాజంలో అయితే బైబిల్ చరిత్రలో అలాంటి పరిపాలన మనం చూడలేదు. మనకు రాజులే పరిపాలన చేస్తారు, కానీ రాణులు పరిపాలన చేసినటువంటి ఆ యొక్క దేశాలు ఏంటంటే మరి సౌదీ అరేబియా ఆ సైడ్ ఉన్నటువంటి దేశాలని మనకి కనిపిస్తుంది. అందులో ఏ దేశము అంటే అందులో ఐథియోపియా దేశము. ఏ దేశమండి? ఏ దేశం నుండి వచ్చింది ఇవిడి? ఐథియోపియా దేశము. దీన్నే ఇథియోపియా దేశం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే తర్వాత ఏం మారిపోతున్నాయి? పేర్లు మారిపోతున్నాయి. హైదరాబాద్ సికింద్రాబాద్ అంటారు, కొంతమంది ఏమంటారు జంట నగరాలు అంటారు, కొంతమంది విశాఖపట్నం అంటారు, కొంతమంది ఏమంటారు వైజాగ్ అంటూ ఉంటారు. ఇలా పేర్లు మారుతున్నాయి కదా. ఇది కూడా ఐథియోపియా దేశం. అయితే ఇథియోపా అంటే ఆ ఇథియోపియా దేశం నుండి వచ్చిందనమాట. ఈ స్త్రీ వచ్చినటువంటి దేశం ఏదండి? ఐథియోపియా దేశం. ఆ దేశంలో స్త్రీలు పరిపాలన చేసేవారని మనకు ఎప్పుడు కనిపిస్తుందంటే ఇదిగో పాత నిబంధనలో మనకు కనిపిస్తుంది. అయ్యో పాత నిబంధనలో ఆధారం చూపిస్తే కాదండి, మాకు కొత్త నిబంధనలో కూడా మీరు ఆధారం మాకు చూపించాలని ఒకవేళ మీరు అనుకుంటే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు చూడగలిగితే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకి మరి ధైర్యం కలిగించడానికి ఏంటంటే నేను సత్యాన్నే వింటున్నానా అన్నటువంటి డౌట్ లేకుండా మనకి ఇంకా కూడా నమ్మకం కలగడానికి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏమని రాయబడింది అక్కడ? చదవండి. ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదను ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఎవరంటండి ఇవిడే? ఐథియోపియుల రాణి. ఇందాక రాణి ఏ దేశం? ఐథియోపియా దేశం. అంటే రాణులే పరిపాలిస్తున్నారు అనడానికి మరొక ఎవిడెన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఐథియోపియాలో రాణి అంట. ఆమె రాణి ఒక స్త్రీ కాబట్టి, పరిపాలించేది ఒక స్త్రీ కాబట్టి ఆమె మంత్రిగా ఎవరిని పెట్టుకుంది? ఒక పురుషుని పెట్టుకోలేదు. మంత్రిగా ఎవరిని పెట్టుకుంది? ఒక స్త్రీని పెట్టుకోలేదు, ఒక నపుంసకుని పెట్టుకుందంట. అంటే పూర్వకాలాల్లో కూడా రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడంట తమ రాణులకు నగరంలో ఉన్నటువంటి తమ భార్యలకు కాపలాగా ఎవరిని పెట్టేవారంటే నపుంసకుల్ని పెట్టేవారంట. నపుంసకుల్ని. ఇక్కడ కందాకే ఒక స్త్రీగా మనకు కనిపిస్తుంది, రాజ్య పరిపాలన చేస్తుంది. ఆమె ఎవరిని మంత్రిగా పెట్టుకుంది అంటే ఆమె ఒక నపుంసకుడిని మంత్రిగా పెట్టుకుంది. అంటే మనకు బాగా అర్థమైంది కదండి. ఐథియోపియాల దేశములో ఎవరు పరిపాలిస్తున్నారంట? రాణులు పరిపాలిస్తున్నారంట. ఆ రాణుల్లో అంతకు ముందు ఉన్నటువంటి రాణి పేరు రాయబడలేదు, కానీ ఇక్కడ మాత్రం ఒక రాణి పేరు రాయబడుతుంది, కందాకే ఈమె పేరు. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఆ రాణి యొక్క పేరు మనకు ఏం రాయబడలేదు. కానీ కొన్ని యొక్క చరిత్ర పుస్తకాలను మనం తిరగేస్తే ఆ చరిత్ర పుస్తకాల్లో ఏమనుంటుందంటే బల్కీస్ అని ఉంటుంది ఆవిడ పేరు. ఎవరంటే షేబా దేశపు రాణి పేరు ఏమని ఉంటుంది? దక్షిణపు దేశపు రాణి పేరు ఏమని ఉంటుంది? బల్కీస్ అని కొన్ని చరిత్ర పుస్తకాల్లో రాయబడి ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో మాత్రం ఆమె పేరైతే రాయబడలేదు. ఆమె ఎక్కడి నుంచి వస్తుందంట? భూదిగంతముల దేశముల నుండి వస్తుందంట. అంటే ఎక్కడో దూర ప్రాంతము నుండి ఆమె వస్తుందంట. ఎందుకు వస్తుంది అంటే సొలొమోను గారు చెబుతున్నటువంటి జ్ఞానమైన మాటలంట తన దేశంలో కూడా వినబడుతున్నాయంట. విన్న మాటలనంట ఆమె అనుకుంది, ఏంటి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ వ్యక్తి కోసం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు, అయితే నేను వెళ్ళి తీరాలి, నేను వెళ్ళి చూడాలి, నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి వినాలి ఈ మాటలు. మనం అనుకోవండి అలాగా. చక్కటి వాక్యం మన చెవుల్లోకి పడుతున్నా సరే మనం ఏమనుకుంటాం? మనము అలా చెప్పుకుంటా ఉంటారులే అనుకుంటాం. కానీ అయ్యో ఇంత అందంగా ఇంత అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు కదా, ఒక్క రోజు వెళ్ళి కూర్చుందాం అక్కడ అని మనం అనుకుంటామా? మనం అనుకోమండి. కానీ ఈమె సముద్రాలు దాటి ఎడారులు దాటి అంట ఈమె ఎక్కడో సుదూర ప్రాంతము నుండంట ఈమె
ఎక్కడికి వస్తుందండి? ఇక్కడికి వస్తుంది. వాళ్ళు ఎలాంటి కల్చర్ కలిగిన వారు? సూర్యదేవుణ్ణి, చంద్రదేవతను పూజించేవారు. కానీ ఎందుకు వస్తుంది? ఎంత జ్ఞానం కలిగినటువంటి మాటలు చెప్తున్నాడంట కదా, ఈయనెవరో నేను చూడాలి. ఈయన తీర్పు తీరుస్తుంటే అందరూ నోటి మీద వేసుకుంటున్నారంట, అంత అబ్బురంగా తీర్పు తీరుస్తున్నాడు. మరి ఎవ్వరూ కూడా ఇది తప్పు అని చెప్పకుండా తీర్పు తీరుస్తున్నాడంట, అంత న్యాయంగా తీర్పు తీరుస్తున్నాడు. ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది ఈయనకి? అయితే నేను వెళ్ళి చూడాలి. ఆసక్తి కలిగినటువంటి స్త్రీగా ఆమె బయలుదేరిందండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వల్ల ఏం కలుగుతుందంట? విశ్వాసం. వాళ్ళ నోట వీళ్ళ నోట ఆమె విన్నది తన రాజ్యంలో, కాబట్టి ఆమె చూడడానికి వినడానికి ఆమె బయలుదేరినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ఆఫ్రికా దేశం ఎలాంటిది అంటే అడవులు కలిగినటువంటి దేశము, ఎడార్లు కలిగినటువంటి దేశము, సముద్రము కలిగినటువంటి దేశము. ఒక పక్క ఏమండి, ఇక్కడ ఎక్కిండి ఆటో, మళ్ళా చర్చి దగ్గరే ఆటో దిగాలనుకోండి, దానికి కూడా కొంచెం మందికి బద్ధకమండి, దానికి కూడా బద్ధకమే. కానీ ఈమె ఏం చేస్తుందంట, ఇక్కడ వందే భారత్ ట్రైన్ ఏమీ వేయలేదు ఆ రోజుల్లో. ఇప్పుడు ఫ్లైట్ ఏమన్నా ఉందా? ఇప్పుడు మహారాణి కదా, ఫ్లైట్ ఎక్కి రావడానికి ఫ్లైట్ ఉందా? లేదు. ఆటోలు ఉన్నాయా? లేవు. బస్సులు ఉన్నాయా? లేవు. మరి ఎలా ప్రయాణం చేయాలి? గాడిద మీద ఎక్కి ప్రయాణం చేయడానికి ఆవిడ సిద్ధపడింది. అంటే ఎంత ఆసక్తి కలిగి ఆమె బయలుదేరిందో చూడండి, ఆసక్తి కలిగి బయలుదేరిందో. ఆమె గాడిదల మీద ప్రయాణం చేస్తుంట యెరూషలేమునకు రావడానికంట, ఇథియోపియా దేశము నుండి యెరూషలేమునికి రావాలంటే అంట 1600 మైళ్ళు ప్రయాణం చేయాలి. ఎంత దూరం అండి? 1600 మైళ్ళు ప్రయాణం చేయాలంట. 2400 కిలోమీటర్లంట. 2400 కిలోమీటర్లంట ప్రయాణం చేయాలంట. కిలోమీటర్లు అయితే, మైళ్ళు అయితే 1600 మైళ్ళు, కిలోమీటర్లు అయితే 2400 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 2400 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అంటే రోజుకంట 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయగలరంట. రోజుకి 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయగలరు. ఎందుకంటే వందే భారత్ ఉందనుకోండి, ఒక్క రోజులో వెళ్ళిపోవచ్చేమో. కానీ ఆ రోజుల్లో అవేమీ లేవు కదా, ప్రయాణ సౌకర్యాలు లేనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో. మరి ఓడలు ఉన్నాయి కదండి అంటే, ఓడలు అన్ని చోట్లకి వెళ్ళవు కదండి. ఓడ కాకినాడ మాత్రమే వస్తుందేమో సముద్రం దగ్గరికి, ఇంద్రపాలెం వస్తుందా? రాదు. కానీ అలాంటి సౌకర్యం లేనటువంటి ఆ యొక్క స్థితిగతుల్లోనంట ఆమె గాడిదల మీద, ఒంటెల మీద ప్రయాణం చేసంట కేవలం రోజుకి 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయగలరు. ఈమె చేద్దామన్నా ఒంటెలు నడాలి కదా, ఒంటెలు నడుద్దామన్నా ఈమె ప్రయాణం చేయాలి కదా. ఈమె ఎలాంటిది ఆషామాషి స్త్రీ అయితే కాదు, ఈమె ఒక మహారాణి అండి. అన్నిటినీ వదిలేసుకుందండి. మహారాణి అంటే ఎంత బాగుంటుందో ఆమె యొక్క భోజన కార్యక్రమం కానివ్వండి, ఆమె ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు ఆమె యొక్క పద్ధతి ఎలా ఉంటుంది, రాజుగారింట్లో ఎలా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది. ఆ వైభవాన్నంతా వదిలిపెట్టేసంట ఆమె రోజుకి 20 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ ఒంటెల మీదంట సుమారు 2400 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిందండి. ప్రయాణం ఎన్ని రోజులు చెప్పమంటారా? 120 రోజులు ప్రయాణం చేసింది. అంటే ఎన్ని నెలలు? సుమారు 4 నెలలు ఆమె ప్రయాణం చేసింది. పక్కన పెట్టేసిందండి ఆమె రాణిని, నేను రాణిని అన్నటువంటి హోదాను ప్రక్కన పెట్టేసంట ఆమె ప్రయాణం చేస్తూ ఉంది. సుమారు రోజుకి 20 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. 120 రోజులు ప్రయాణం చేసింది. అంటే ప్రియమైన దేవుని వారలారా, ఎంత ఆసక్తి కలిగి బయలుదేరింది. ఈరోజు మనం ఇంట్లో అన్నీ చక్కబెట్టుకునే దేవుని సన్నిధికి వస్తామండి, అంతే కదండి. అన్నీ చక్కబెట్టుకుని వస్తాం. ఎక్కడెక్కడ వదిలేసి టైం అయిపోయింది కదా అని వస్తామా? రాము. కానీ ఆమె 4 నెలలంట తన రాజ్యరేఖానికి రాణినన్నటువంటి హోదాను పక్కన పెట్టేసంట ఇదిగో ఒక సొలొమోను చెప్తున్నటువంటి జ్ఞాన మాటలను వినడానికి ఆమె బయలుదేరి వస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎడారుల్లో నుండి ప్రయాణమండి, సముద్రంలో నుండి ప్రయాణమండి, అడవుల్లో ప్రయాణమండి. ఈ కర్మంతా నాకెందుకు అని అనుకుందా? నేను ఒక రాణిని కదా, సింహాసనం మీద కూర్చుంటే సరిపోద్ది కదా నాకు అనుకుందా? అనుకోలేదు ప్రియమైన దేవుని వారలారా. అందుకనే దేవుడు కూడా ఏమంటాడో తెలుసండి, నన్ను ఎవరు వెతుకులాడి కనుక్కుంటారో అని నేను తేరి చూచున్నాను, నేను ఎదుగుచున్నాను అంటాడండి. ఇలా వెతుకులాడి కనుగొనేవారంటే దేవుడికి చాలా ఇష్టమండి. వెతుకులాడి కనుగొనేవారంటే చాలా
ఇష్టం దేవునికి. అయితే ఆమెను మనం చూడగలిగితే అంత దూరం నుండి ఆమె దేవుని యొక్క జ్ఞానాన్ని వినడానికి ఆమె వచ్చింది. ప్రియమైన దేవుని వారలారా, మొట్టమొదటిగా వినుట వలన విశ్వాసం ఆమెకి కలిగింది. అందుకనే దేవుడు వినడానికి 2 చెవులు ఇచ్చాడండి, మాట్లాడడానికి 1 నోరే ఇచ్చాడు. ఎందుకో తెలుసా అండి? తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా మనము వినాలి. మనం ఏం చేస్తాం? 2 చెవులు ఉన్నా కానీ తక్కువగా వింటాం, 1 నోరు ఉన్నా కానీ ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటాం మనం. కానీ ఈమె విన్నది ఎక్కువ. దాన్ని బట్టి ఆమె ఏం కలిగిందంటే విశ్వాసం కలిగినట్లుగా మనకే కనిపిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో మరొక స్త్రీ కూడా మనకు కనిపిస్తుంది. ఆమె పేరు లూదియా. ఆమె కూడా ఒక ఇంటిలో ఉన్నటువంటి గృహిణి అయితే కాదండి. ఆమె కూడా ఒక మంచి వ్యాపారం చేసుకునే వ్యాపారవేత్త. ఆమె తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుందంట, తన భర్తను చక్కబెట్టుకుంటుందంట, తన పిల్లల్ని చక్కబెట్టుకుంటుందంట, తన వ్యాపారాన్ని సాగిస్తుందంట. అంటే ఈ రోజుల్లో కూడా చాలా మంది వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులను చూస్తాం కదా. ఆమె కూడా మంచి వ్యాపారం చేసుకుంటుందంటే ఆసామాసి వ్యాపారం కాదండి. ఊదా రంగు పొడి అంటే బంగారంతో సమానం, అంత విలువైన వ్యాపారం చేస్తుందంట. కానీ దేవుడి యొక్క ప్రార్థనకు సమయం అయ్యేసరికి ఆమె ఏం చేస్తుందో తెలుసా అండి? వ్యాపారాన్ని పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలోకి వచ్చేస్తుందంట. అంత గొప్ప వ్యక్తిగా లూదియా కనిపిస్తుంది. అంత ఆసక్తి చూపింది కాబట్టే తన దేశానికి సువార్తికురాలుగా ఆమె మారిందండి. మామూలుగా విశ్వాసురాలుగా ఉండిపోలేదు. అంత చక్కగా విన్నది కాబట్టి విశ్వాసం కలిగిన స్త్రీగానంట తన దేశానికి ఆమె ఒక సేవకురాలుగా, అనేక సేవకులకు ఆశ్రయం ఇచ్చేదానిగా ఆమెను మనము చూడగలుగుతాం. ప్రియమైన దేవుని వారలారా, చూద్దామండి ఈ స్త్రీని గురించి మనం కొన్ని మాటలు ధ్యానిద్దాం. ఈ స్త్రీ గురించి ఎక్కడ వ్రాయబడి ఉంటుందంటే రాజుల గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే రాజుల గ్రంథము మొదటి గ్రంథము 10వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము. మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి మీరు చూడగలిగితే, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం ఎప్పుడు కూడా కథలే అనుకుని చాలామంది భ్రమలో బ్రతుకుతున్నటువంటి భక్తులు ఉన్నారు. కథలు కాదండి, ఇవి గాథలు. ఈ రాణి గురించి ఇప్పుడు కూడా మీరు మరి నెట్లోకి వెళ్ళి మీరు చూడగలిగితే ఈ రాణి గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది. అసలు ఐథియోపియా దేశంలో రాణిలు పరిపాలించారా అంటే కూడా మీకు ఆధారం అక్కడ దొరుకుతుంది. ఇది ఆధారాలు కలిగినటువంటి పుస్తకం అండి, ఇది బ్రతుకు పుస్తకం. అందుకనే దీన్ని సుమారు నిమిషానికి 60 బైబిల్ ఈ రోజు అమ్ముడైపోతున్నాయంటే ఇందులో కథలు ఉన్నాయని చదువుకుంటలేదండి, ఇందులో యథార్థ గాథలు ఉన్నాయి, ఇందులో సత్యం ఉంది. కనుక ఈ యొక్క బైబిల్ గ్రంథం నుండి మనం ఆ చరిత్రలోనికి మనం వెళ్ళగలిగితే రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఇక్కడ మనం చూడగలిగితే అక్కడేమో ఏమని రాయబడిందంటే దక్షిణపు దేశపు రాణి. అక్కడ ఏమని రాయబడింది? దక్షిణపు దేశపు రాణి అని రాయబడింది. ఇక్కడ చాలా క్లియర్గా ఆ దక్షిణపు దేశము ఏది అంటే షేబా దేశం అని రాయబడింది. ఆ స్త్రీ ఎందుకు వచ్చిందంట? మొట్టమొదటిగా రాయబడిన మాట యెహోవా నామమును గూర్చి. ఏమని రాయబడిందండి? యెహోవా నామమును గూర్చంట విన్నదంట. అమ్మో, ఈ దేవుడెవరో ఇశ్రాయేలు దేవుడంట, తన జనాంగమంట ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడంట వారిని ఎంతో చక్కగా నడిపించాడంట. పగలు ఎండ దెబ్బ తగలనివ్వలేదంట, మేఘాన్ని అడ్డు వేసేవాడంట. రాత్రులేమో వెన్నెల్లో నడిపించేవాడంట. రాత్రులు ఎంతో చక్కగా నడిపించేవాడంట. వారికి ఆహారం లేకపోతే ఆహారాన్ని అప్పటికప్పుడే సిద్ధపాటు చేసేవాడంట. వాళ్ళకి నీళ్ళ లేకపోతే బండలో నుంచి అప్పటికప్పుడే పుట్టించేవాడంట. ఎంత గొప్ప దేవుడు! వాళ్ళందరినీ తీసుకువెళ్తున్నప్పుడు మార్గంలో ఏ రాజ్యాలైతే అడ్డొచ్చాయో ప్రతి రాజ్యాన్ని ఓడించి ఆ రాజ్యాలన్నీ వీళ్ళ చేతికి ఇచ్చాడంట. వాళ్ళని పాలు తేళ్లు ప్రవహించు దేశానికి వారిని తీసుకువెళ్ళాడంట అని అందరూ చెప్పుకుంటుంటే ఆ యెహోవా నామమును గూర్చి ఆ యెరూషలేములో ఆయన్ని చూడాలనుకుంది. ఆయన మందిరాన్ని చూడాలనుకుని ఆమె ఆసక్తి కలిగి వస్తుంది.
మనం కూడా ఎన్నో మార్లు చెప్తామండి, సంవత్సరం పొడుగునా మీరు రావక్కర్లేదు, లేకపోతే ఇదిగో ఈ డిసెంబర్ నెలలో ఉన్న ఈ 31st నాడన్నా రండి అంటే చాలామంది రాలేరండి. కానీ ఎక్కడో భూమ్యాంత దేశముల నుండి, భూమికి చివరి దేశం అంట, దాని తర్వాత దేశాలు లేవంట, భూమికి చివరి దేశము నుండంట ప్రయాణం చేసుకుంటూ అడవుల్లోనూ మరి ఎడారుల్లోను, ఇసుక ఎడారుల్లోనూ, సముద్రపు మార్గముల్లోనూ ఒంటెల మీద ప్రయాణం చేసి ఆమె తన యొక్క హోదాను మర్చిపోయి ఆమె మరి ఇక్కడికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా యెహోవా యొక్క నామమును బట్టి, యెహోవా యొక్క ప్రభావమును చూడాలని చాలామంది అంటారండి, మా కోసం ప్రార్థన చేయండి అంటారండి, మా కోసం ప్రార్థన చేయండి అంటారు, కానీ వారు మాత్రం దేవుణ్ణి రుచి చూచి తెలుసుకోరు. ఏమంటే రుచి చూస్తేనేగా తెలుస్తుంది. పళ్ళు అమ్ముకునేవాడు వస్తున్నాడు, వచ్చినప్పుడు ఏమంటాడు, అమ్మాయి ఇవి తీయగా ఉంటాయి, కావాలంటే ఈ ముక్క తీసుకుని తినండి చెప్తాడా లేదా? రుచి చూసి మీరు నా పళ్ళు కొనండి అంటాడు. దేవుడు కూడా ఏమంటున్నాడో తెలుసా, నువ్వు రుచి చూచి తెలుసుకో. ఈమె రుచి చూసిందండి. ప్రతి ఒక్కరి నోటి వెంట ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా గొప్పవాడు, యెహోవా అద్భుత కార్యాలు చేశాడంట, సముద్రాన్ని పాయలు చేసేసాడంట, సముద్రంలో మార్గం వేశాడంట తన పిల్లలు నడవడానికి, ఎడారుల్లో నీళ్లు ఉబక చేశాడంట ఆయన తన పిల్లల్ని ఇంత జాగ్రత్తగా తీసుకువెళ్ళాడంట, తన పిల్లల్ని ఇంత జాగ్రత్తగా ఆయన కాపాడుకుంటున్నాడంట కదా. మరి నన్ను కూడా ఆయన కాపాడగలనటువంటి ఆలోచన ఈరోజు ఎవరికైనా ఉందా? లేదు ప్రియమైన దేవుని వారలారా. తర్వాత ఆమె సొలొమోను కలిగినటువంటి కీర్తి, ఏ దేవుణ్ణైతే ఆశ్రయించాడో ఈ రాజు, ఆ రాజుకు కలిగినటువంటి కీర్తిని గురించి అంట ఆమె విన్నదంట. ఎందుకంటే సొలొమోను గారి కీర్తిని గురించి, సొలొమోను గారికి కలిగిన జ్ఞానాన్ని గురించి అంట రాజులందరూనంట ఆయన దగ్గరికి వినడానికి వస్తున్నారంట. ఎక్కడెక్కడో రాజులంట బహుమానాలు పట్టుకునంట ఈ రాజుకు కలిగినటువంటి కీర్తిని చూడాలని, ఈ రాజుకు కలిగినటువంటి జ్ఞానాన్ని చూడాలనంట ఎన్నో దేశాల నుండి వచ్చేవారంట. ఈమె కూడా అలాంటి దేశం నుండి, చివరి దేశం నుండి వచ్చి తనకి తెలియని విషయాలు ఎన్నో నేర్చుకోవాలనుకుంటుందండి. మొట్టమొదటిగా ఆమె విన్నది, ప్రతి ఒక్కరము కూడా మొట్టమొదటిగా వినడం అలవాటు చేసుకోవాలి. మనం మాట్లాడడమే చూసుకుంటాం కానీ వినం. దేవునిలోనైనా వాక్యంలోనైనా సాటివారు మాట్లాడుతున్నప్పుడన్నా మనం వినడం నేర్చుకోవాలండి. అప్పుడే తర్వాతే మనం మాట్లాడాలి. ఈమె మొట్టమొదట వినడం నేర్చుకుంది కాబట్టే ఆమె దేవుని యొక్క ఘనతను గురించి ఆమె నేర్చుకున్నది, సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని గురించి ఆమె విన్నదండి. కాబట్టి ఆమెకి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అలా ప్రయాణం చేస్తూ తన యొక్క గొప్ప పనివారితో వచ్చిందండి. ఒట్టి చేతులతో రాలేదు ఆమె, బోల్డన్ని బహుమానాలు పట్టుకుని ఒట్టి చేతులతో వచ్చేవారు కాదండి. ఈ రోజైతే మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే మీరు ఏం పెడతారు అని మనం అడుగుతున్నాం. కానీ ఆ రోజుల్లో ఎవ్వరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళేవారు కాదు. ఈమె కూడానంట గొప్ప పనివారిని తీసుకునంట, బోల్డని ఒంటెలు ఎక్కట, బోల్డని బహుమానాలు అట్టుకునంట రాజుగారిని దర్శించుకోవడానికి వచ్చింది. ఈమె ఎవరో? ఒక మహారాణి. తెలియని ఎన్నో విషయాలంట అడిగి తెలుసుకోవాలన్నటువంటి జ్ఞానం కలిగి ఈమె బయలుదేరినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ కింద వచనాల్లోనికి మనం వెళ్ళగలిగితే 3వ వచనములో ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేదియు లేదని ఆమె ప్రశ్న వేసిన వాటినన్నిటికీ భావము చెప్పాను. ఎన్నో ప్రశ్నలు. ఒక రాణి హోదాలో ఉండాలి అంటే ఆషామాషి వ్యక్తులు కాదండి. ఆషామాషి వ్యక్తులు రాణి హోదాలో ఉండలేరు. ఒక అధికారంలోకి వెళ్ళాలంటే ఈరోజు ఎంతోమంది స్త్రీలను రాజకీయాల్లో చూస్తున్నాం కదా, మనలా మౌనంగా ఉంటారా? వాళ్ళు మౌనంగా ఉండరు. స్టేజ్ ఎక్కారంటే వాళ్ళు ఎన్నో ఈ పథకాల కోసం, మరి ఈ యొక్క నాయకుడి కోసం, పరిపాలిస్తున్నటువంటి అధిపతి కోసం ఎంతో చక్కగా చెప్తా ఉంటారు కదా. ఈ రాణిని కూడా మనం చూడగలిగితే ఎన్నో ప్రశ్నలంట, జ్ఞానమైనటువంటి ప్రశ్నలంట, గూఢమైనటువంటి ప్రశ్నలంట పట్టుకుని వచ్చిందంట. అవన్నీ కూడా సొలొమోను గారి దగ్గర అడిగి తెలుసుకోవాలి, సమాధానం అడిగి తెలుసుకోవాలని.
ఆమె మనకి చెప్తున్నటువంటి మాటను మనం చూడగలిగితే, షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్నటువంటి భోజన పదార్థములను, ఉపచారం చేయు కనిపెట్టుచున్న జనాంగాన్ని, వాళ్ళు వేసుకుంటున్నటువంటి వస్త్రాలని, వాళ్ళు వాడుతున్నటువంటి ఆ యొక్క డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెల్ని మొత్తం అన్నిటినీ పరిశీలిస్తుంది. ఎందుకు వచ్చింది? ఈమె అన్నిటినీ పరిశీలించడానికి వచ్చిందన్నమాట. అన్నిటినీ ఆమె అంట పనివారి వస్త్రాలు చూస్తుందంట. ఎలా ఉన్నారు వీళ్ళు పనివారు. ఆమెంట డైనింగ్ టేబుల్ మీద ఉన్నటువంటి ప్రతి పాత్రని చూస్తుందంటే వెండి బంగారాలు కలిగినటువంటి పాత్రలు అక్కడ ఉన్నాయంట. ఆ వస్తున్నటువంటి అతిథులు వస్తున్నారు కదా, మిగతా రాజ్యాల నుండి వస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఎలాంటి ఆతిథ్యం ఇస్తున్నాడు రాజు, ఇవన్నీ కూడా పరిశీలిస్తుందంట. అలా అంతేకాకుండానంట మరి వారి యొక్క యెహోవా దేవుని యొక్క మందిరములోని ఆయన అర్పించే బలులను కూడా చూస్తుందంట. సొలొమోను వేల గొర్రెలను అర్పించేవాడండి ఆ రోజుల్లో. సొలొమోను గారు తన పనివారు ఎంత హోదాగా ఉండేవారు అంటే, ఈరోజు చెప్తా ఉంటారు కదా, అనిల్ అంబానీ ఇంట్లో ఉన్నటువంటి పని మనిషికి ఎంత జీతం అని చెప్తా ఉంటారు కదా. మరి ఈయనెవరంట? సొలొమోను అసలు ప్రపంచంలోనే అంత గొప్పవాడు, అంత జమీందారి, అంత ధనవంతుడు ఇంకా ఎక్కడా కూడా ఉండడంట. భవిష్యత్తులో కూడా పుట్టబోడని సర్టిఫికేట్ ఇచ్చేసాడు దేవుడు. అంత గొప్పవాడండి. అంత గొప్పవాడి ఇంట్లో పనివారు ఎలా ఉంటారు ఇంకా చెప్పక్కర్లేదు. ఇవన్నిటినీ కూడా పరిశీలన చేస్తుందంట. ఏమంటుంది అంటే, పరిశీలన చేసి ఆమె విస్మయం పొందిందంట, ఆశ్చర్యపోతుందంట. అమ్మో, ఈ పనివారు ధరించే విలువైన వస్త్రాలేంటి, ఈయన వాడుతున్నటువంటి గిన్నెలేంటి, ఈయనకి కలిగిన కీర్తిని గురించి నేను కొంతే విన్నాను నా దేశంలో, కానీ నేను కళ్ళారా చూస్తున్నది చాలా ఎక్కువ. అంతే కదండి, మనం కళ్ళారా చూసింది ఒకలాగా ఉంటుంది, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వింటే మనకు ఒకలాగా ఉంటుంది. అయితే వాటన్నిటి గురించి ధ్యానిస్తూ ఆమె రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలోనే మనం చూస్తున్నాం కదా, ఆ వచనంలోనే ఏమని చెప్తుంది అంటే, ఆమె ఇదిగో నీ కార్యములు గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఏమంటుందండి? నా రాజ్యములో నిన్ను గూర్చి విన్నదంతా నిజమే, కానీ నేను ఇక్కడికి వచ్చి చూడకపోతే నేను నమ్మకపోదును. అవన్నీ నమ్మకపోదునేమో. అంతే కదా, చూస్తేనే మనం నమ్ముతాం. మనుషులు మనం చూస్తేనే నమ్ముతాం. అందుకనే మరి ఫ్రూట్స్ అమ్మేవాడు కూడా ఏమంటాడు, మీరు చూసే కొనండి, రుచి చూసే కొనండి. దేవుడు కూడా అంటున్నాడు, రుచి చూసి యెహోవా ఉత్తముడని మీరు రుచి చూసే నమ్మండి, నన్ను రుచి చూసే నమ్మండి. దిగితేనే లోతు తెలుస్తుంది అంటాం కదా, మనం సామెత చెప్పుకుంటూ ఉంటాం కదా, దిగితేనే లోతు తెలుస్తుంది, ఎక్కితేనే దాని ఎత్తు ఎంత ఉందో తెలుస్తుంది అనుకుంటాం కదా. అలాగే దేవుడు కూడా ఎలాంటి వాడు అన్నదే మనం రుచి చూసి మనం తెలుసుకోమనే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ స్త్రీ అంటుంది, నేను విన్నది చాలా నిజం, వాస్తవమే, కానీ నేను ఇక్కడికి వచ్చిన కళ్ళారా చూడకపోతే అది నేను నమ్మకయుందునేమో నేను అని చెప్పి ఇంకా ఏమని మాట్లాడుతుందంటే, ఆ 7వ వచనంలో కిందకి మనం రాగలిగితే, నా కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను చాలు. ఇక్కడ నేను విన్నది చాలా తక్కువ వచ్చి చూస్తే, కానీ ఇక్కడ చాలా గొప్పగా ఉంది. నీ జ్ఞానం కానీ నీ కీర్తి కానీ చాలా గొప్పగా ఉంది. నీ భాగ్యము కానీ నీవు బహుగా మించి ఉన్నావు, నేను విన్నదానికన్నా నువ్వు బహుగా మించి ఉన్నావు నీవు అని చెప్పి, నీ జనులు భాగ్యవంతులు, నీ దగ్గర ఉన్నారే ఈ జనులంతా చాలా భాగ్యవంతులు. ఎందుకో తెలుసా, నీ నోట నుండి వచ్చే జ్ఞానమైన మాటలు ప్రతిరోజు వింటున్నారు కనుక వీళ్ళు ధన్యులు, వీళ్ళు భాగ్యవంతులు అని చెప్పి ఇంకేమంటుందంటే, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ఏమంటుందండి? నీ జ్ఞానాన్ని వింటున్నందుకు భాగ్యవంతులు వాళ్ళు. నీ దగ్గర పని చేస్తున్నందుకు నువ్వేదో ఎక్కువ జీతం ఇస్తావని భాగ్యవంతులు కాదు, నీ నోట నుండి వస్తున్నటువంటి జ్ఞానమైన మాటలు వింటున్నారు కాబట్టి, నీ జ్ఞానానికి వారు వారసులు అవ్వారు కాబట్టి వారు ఎంతో భాగ్యవంతులు అని చెప్పి, నీ యందు ఆనందించుచు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఆమె దేనిని బట్టి వచ్చిందంటే, మొదటి మాటలో చెప్పింది, మొదటి వచనంలో యెహోవా నామమును బట్టి. యెహోవా నామం, నిజంగా యెహోవా అనే నామం ఆమెకి తెలియకపోతే సొలొమోనును బట్టి ఆమె వచ్చేది కాదేమో అనుకుంటాను నేను.
ఎందుకంటే యెహోవా నామమును బట్టంట ఆమె చూడడానికి వచ్చిందంట. ఎల్లప్పుడూ కూడా నీ ప్రజల మీద నిన్ను అధిపతిగా నిలబెట్టాడు చూసావా, నీ దేవుడు స్తోత్రాలకి అర్హుడు. ఏమండి, ఒక మంచి మనిషికి ఒక అధికారాన్ని ఇవ్వాలంటే అతడు అర్హుడా కాదా? ఒక పెళ్ళికి పిలవాలంటే అతడు రావడానికి అర్హుడా కాదా? మన బంధువా, మనకు తెలిసినవాడా? ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. ఇవేమంటుంది అంటే నువ్వు అధికారిగా నిలబడడానికి అర్హుడు అని నీ దేవుడు నిన్ను ఎంచాడు కాబట్టి నీ దేవుడు స్తోత్రార్హుడు. సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానం అంట ప్రపంచంలో ఎవ్వరికీ లేదంటండి. సొలొమోను ఇంకా చేసినటువంటి కార్యాలన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆయన తీర్పు తీర్చాడంటే ప్రపంచమంతా కూడా తెలిసిపోయేదంట. అంత అలా తీర్పు తీర్చేవాడంట. అంత ఆలోచన జ్ఞానం కలిగి, అంత తెలివి కలిగి ఆయన తీర్పు తీర్చేవాడంట. అందుకనే సొలొమోను జ్ఞానాన్ని బట్టి చాలా మంది అంట ఆయన ఇంటికి చూడడానికి, వినడానికి వచ్చేవారంట. అయితే ఇంకా ఏమని మాట్లాడుతుందంటే మనం కిందకు చూడగలిగితే, నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక, యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించను. ఒక అధికారం ఇవ్వాలంటే అది దేవుని వల్లే కలుగుతుందని ఆ రోజు ఒక సూర్యదేవతను నమస్కరించేది, ఒక చంద్రదేవతను నమస్కరించేటువంటి ఆమె తెలుసుకున్నది ఏంటి అంటే, ఇదిగో ఇంత జ్ఞానానికి మూలంగా నువ్వు నిలబడ్డావంటే ఈ అధికారం ఎవరిచ్చారో తెలుసా? నీకు నీ దేవుడు ఇచ్చాడు. మనం కూడా అంతే కండి. ఒక మాట ఎవరితోనే చెప్పాలంటే ఆలోచించి చెప్తాం. అమ్మో, నా లోపల ఉన్నటువంటి నేను బాధను ఈమెతో పంచుకుంటున్నాను, ఈమె లోపల దాచుకుంటుందా లేకపోతే చాటింపేస్తుందా ఆలోచిస్తాం కదా. ఇదిగో ఈమె దగ్గర నేను కొన్ని వస్తువులు దాచుకుంటున్నాను, ఈమె యథార్థత కలిగిందేనా ఇవన్నీ మనం ఆలోచిస్తాం కదా. నీ దేవుడు కూడా అంత ఆలోచించి నీకు ఈ యొక్క అధికారాన్ని చేతిచ్చాడు, ఈ యొక్క జ్ఞానాన్ని నీకు అప్పగించాడు. కాబట్టి నీ దేవుడు ఎలాంటి వాడంటే స్తోత్రానికి అర్హుడు, పూజింపదగినవాడు. నీ దేవుడు పూజింపదగినవాడు. ఆల్రెడీ ఆమెకు దేవుళ్ళు అన్నబడిన వారు ఉన్నారు, అయినప్పటికీ కూడా వారికి మించిన దేవుడు నీ దేవుడు అని చెప్తుంది. అంతకన్నా గొప్ప విషయం ఏముంటుందండి? అంత గొప్ప దేవుడు అని తెలుసుకోవడానికి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందంట? 1600 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చిందంట. 4300 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిందంట. 120 దినాలు ప్రయాణం చేసి వచ్చిందంట ఒంటెల మీద. అంత అవసరం ఏముంది అంటే అంత ప్రయాసపడి వచ్చింది కాబట్టి జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఉనికిని ఇంకా బాగా తెలుసుకుంది. అంత దూరం ఉండి అంత ప్రయాస పడకపోతే కేవలం అక్కడ ఉన్నవి మాత్రమే వినేస్తే, వాళ్ళు చెప్పినవి మాత్రమే తన ప్రాంతంలో వినేసి ఉంటే ఇంత దేవుని గురించి ఎంత తెలుసుకునేది కాదు. సొలొమోనుకు ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని గురించి తెలుసుకునేది కాదు. కనుక మనము కూడా మన దేవుని సన్నిధిలోని ఉన్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకనే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చెప్తా ఉంటా. పోయినటువంటి శుక్రవారం ప్రాంతానికి వెళ్ళాను, వన్నపూడి ప్రాంతానికి, స్త్రీల మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆదివారం సహవాసం లేదు వాళ్ళకి. అదే చెప్తాను, ఆదివారం సహవాసం ఉండాలి. ఎందుకంటే సహవాసానికి మీరు ఏమి నేర్చుకుంటున్నారు అన్న దానికన్నా ముందు ఏం కలగాలి అంటే ఒక క్రమశిక్షణ అనేది మీకు కావాలి. ఆదివారం ఇగో ప్రభు సన్నిధిలో మేము కొంతసేపు గడుపుతున్నాం, శనివారం రాత్రి గడుపుతున్నామండి, అది వేరే విషయం. అది కానీ ఆదివారం మనం అందరూ కేటాయించుకున్నది ఏ వారం అంటే ఆదివారం ప్రభు సన్నిధిలో మనం కొంత సమయాన్ని గడపాలి. కనుక ఇదిగో మీరు వచ్చే వారం నుంచే, కొత్త సంవత్సరంలో కాదు, వచ్చే ఆదివారం నుంచే మీరు ప్రారంభించండి, కొంత సమయాన్ని దేవునిలో గడపండి. అంటే దేవుని సన్నిధిలో మనం క్రమశిక్షణ అనేది నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనము మరి ఆయనకి ఇచ్చే సమయాన్ని ఇచ్చేది మనం ఎలా ఇస్తున్నాం, మన పనులన్నీ ఆ టైంకి మనం ముగించేసుకుని ఎంత తొందరగా దేవుని సన్నిధికి వస్తాం మనం, ఇవన్నీ కూడా మనకు అలవాటు అవ్వాలి. ఆమె కూడా అమ్మో 4 నెలలు ప్రయాణం చేసి వెళ్ళడం అవసరమా, నేను రాజసింహాసనం మీద కూర్చునేదాన్ని కదా అనుకుని ఉంటే ఒకవేళ ఇవన్నీ తెలుసుకునేది కాదు కదా. ఆమె 4 నెలలు పోతే పోయింది, కానీ నేను ప్రయాణం చేయాలి, అయ్యో ఎన్ని ఇబ్బందులు పడాలేమో, నేను సింహాసనం మీద ఉంటే ఏ ఇబ్బంది పడను నేను, కానీ ఈ ప్రయాణంలో నేను బోళ్ళని ఇబ్బందులు పడతానేమో అని ఆలోచించుకోలేదు. కానీ ఎంతో ప్రయాసతో వచ్చింది కాబట్టి ఫలితం దక్కింది ఆమెకి. ఏం ఫలితం దక్కింది అంటే చూడండి, ఇంకా కింద మాటల్లోనికి మనం చూడగలిగితే
మరి కింద మాటలో చూడగలిగితే ఆమె 10వ వచనంలో ఆమె తెచ్చినటువంటి బహుమానములన్నీ ఆయనకి ఇస్తుంది. తర్వాత కింద మాటల్లో షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములంత విస్తారం మరి ఎన్నడైనను రాలేదు. మరి ఓపీరు దేశము నుండి, ఓపీరు దేశపు బంగారం అంటే చాలా విలువైనది, పేరు పొందినటువంటి బంగారం, ఓపీరు బంగారం అంటారన్నమాట. అలాంటి దేశము నుండి వచ్చినటువంటి బంగారాన్ని తెచ్చంట ఆమె అతనికి ఇచ్చిందంట. చందనపు మ్రానుల్ని ఇచ్చిందంట. చందనపు మ్రానులంటే గంధపు మ్రానులు ఇచ్చిందంట. గంధపు మానుల్ని ఇచ్చిందంట. విలువైనటువంటి ఎన్నో బహుమానాలతో ఆమె వచ్చింది, అవన్నీ ఇచ్చిందంట. ఇంకా మనం చూడగలిగితే చూడండి 13వ వచనంలో మీరు చూడగలిగితే సొలొమోనును తన ప్రభావముకు తగినట్లుగా షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చపూర్తిగా ఆమెకి ఇచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ ఆమె ఎన్నో బహుమానాలు పట్టుకుని వచ్చింది ఆమె. కానీ సొలొమోను గారు కూడా ఆమెకి ఎన్నో బహుమానాలు ఇచ్చారు. ఇంకానంట ఆమె అడిగి తీసుకుందంట, ఆమె కోరి తీసుకుందంట, ఆమెకి ఇష్టము కలిగినటువంటి ప్రతీది కూడా అంట సొలొమోను గారంట ఆమెకు అప్పగించినట్లుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె విని అంత దూరం నుండి ప్రయాణం చేసి వచ్చి యెరూషలేమునకు వచ్చంట ఆయనతోనే ఉంటూ, సొలొమోను గారితోనే ఉంటూ నోటి నుండి వస్తున్నటువంటి ఆ జ్ఞానమైన మాటలను వింటూ అంట ఆయన మందిరంలోనికి వెళ్తే మందిరానికి వెళ్ళి పరిశీలించిందంట. ఆయన దహన బలులు అర్పిస్తుంటే దహన బలుని పరిశీలిస్తుందంటే ఎన్ని అర్పిస్తున్నాడు, ఏ మనసుతో అర్పిస్తున్నాడు, ఇవన్నీ కూడా ఆమె పరిశీలనగా అన్నిటినీ పరిశీలించి అంట అన్ని దగ్గరుండి ఆమె చూసిందంట. అన్ని దగ్గరుండి చూసి ఆ కీర్తిని చూసిందంట, అతని దగ్గర పనివారిని చూసిందంట, ఆ తినే పాత్రలు పరిశీలించిందంట. ఆయనకు కలిగినటువంటి ఘనత, ఆయనకు కలిగించినటువంటి ఈ ఘనత కలిగించినటువంటి దేవునికి స్తోత్రం చెల్లించింది. నీ దేవుడు చాలా గొప్పవాడు. బైబిల్ గ్రంథంలో స్త్రీ అనే కాదండి, ఇంకా ఎంతోమంది భక్తులు మనకు తెలుసు కదా. దానియేలు గారు చూడండి, తన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడని నిరూపించాడు. ఇంకా షద్రకు మేషకును మనం చూడగలిగితే, ఇంకా ఏలియా గారిని మనం చూడగలిగితే, ఈ భక్తులందరూ కూడా ఏదో ఆషామాషి భక్తుల్లా మిగిలిపోలేదండి, మనలా మిగిలిపోలేదు, ఎదగని వారుగా మరుగుజ్జోళ్ళ మిగిలిపోలేదు. కానీ వీళ్ళ భక్తి ఎలా ఉందంటే చివరికి ప్రాణాలు తీసేసే పరిస్థితి వచ్చినా దేవునికే భయపడ్డారు కానీ మానవులకు భయపడలేదు. అందుకునే ఎవరైతే వీళ్ళు చంపాలనుకున్నారో, ఎవరైతే శిక్ష విధించారో వాళ్ళే వచ్చి వీళ్ళ దగ్గరికి ఏమనేవారు తెలుసా? మీరు నమ్మిన దేవుడే దేవుడు, మీ దేవుడు జీవము కలిగిన దేవుడు, మీ దేవుడు సకల దేవుళ్ళ కన్నా గొప్పవాడు అని సర్టిఫికేట్ ఇచ్చేవారండి. ఇంకా కొంతమంది రాజులైతే చాటింపే వేసేవారు. ఏంటి అంటే, ఇదిగో దానియేలు దేవుడు తప్ప మరి ఏ దేవుడిని మీరు పూజించకూడదు. ఎంత ఘనత అండి! భయపడి ఉంటే దానియేలు అంత ఘనత దేవునికి వచ్చేదా? అందుకునే దేవుడు దానియేలు లాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు. మరి ఈరోజు మన ప్రాంతంలో మనల దేవుడు ఎన్నుకున్నాడంటే మనకు కూడా ఏదో టాలెంట్ ఉంది, కానీ మనము చూపించలేకపోతున్నాం. దానియేలుని ఎన్నుకున్నాడు ఆ రోజుల్లో ఒక స్త్రీ లూదియాని దేవుడు ఎన్నుకున్నాడు. అంటే లూదియా నిజంగా ఎంత సాహసశీలి అంటే, ఆమె చరిత్ర గ్రంథాల్లోనికి వెళితే లూదియా అంట మామూలు విశ్వాసి కాదండి. లూదియా ఎలాంటి విశ్వాసి అంటే, సువార్త చేయడానికి వచ్చినటువంటి సేవకుల్ని పట్టుకెళ్ళి ఈడ్చి కొరడాలతో కొట్టి వాళ్ళని బంధించేస్తే, ఇదిగో దేవుడు వాళ్ళని విడిపించాడండి, దేవదూతలను పంపించి విడిపించినప్పుడంట సరాసరి మరలా ఎక్కడికి వచ్చారో తెలుసండి? లూదియా ఇంటికే వచ్చారంట. దెబ్బలతో ఎక్కడికి వచ్చారు? లూదియా ఇంటికే వచ్చారంట. అలాంటప్పుడు కొంతమంది ఏమంటారు? అయ్యి బాబోయ్, మా ప్రాంతంలో ఉన్నవారు ఎంత చాలా వాళ్ళు కఠినమైన వాళ్ళు, మీరు మా ఇంటికి వచ్చారని తెలిస్తే మమ్మల్ని కూడా ఉంచరు, కనుక మా ఇంటికి రాకండి అంటారు కొంతమంది అయితే. కానీ ఆమె వాళ్ళని ఆదరించిందంట. వచ్చినప్పుడల్లా వెళ్ళినప్పుడల్లా సేవకులందరూ ఎక్కడికి వచ్చేవారంట? లూదియా ఇంటికే వచ్చేవారంట. వాళ్ళకి చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చి పంపించేదంట. అందుకునే తన దేశానికే ఆమె ఒక మంచి సువార్తకురాలిగా మిగిలిపోయింది. తన దేశానికి సువార్త అందించడానికి మొదటి స్థానం ఎవరిచ్చారు అంటే, లేకపోతే ప్రథమ స్థానంలో ఎవరున్నారు అంటే లూదియా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగనే ఒక ఆషామాషి స్త్రీ కాదు.
ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక మంచి వ్యాపారవేత్త, ఒక మంచి కుటుంబం కలిగినది, పిల్లలు భర్త అందరూ కలిగినది. ఆ పని చేసుకుంటుంది, వ్యాపారం చేసుకుంటుంది, దేవునికి సమయం ఇస్తుంది. దేవునిలో ఒక ప్రతిష్ఠితమైనటువంటి మూలరాయిగా ఆమె నిలిచిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. అదే మనం ఇక్కడ కూడా మనం ఈ స్త్రీని చూడగలిగితే కళ్ళారా చూస్తుందంట. అన్నీ కూడా ఆమె ఏం చూస్తుందంట? కళ్ళారా మందిరంలోనికి వెళ్ళి చూసిందంట. దహన బలులు అర్పించేదాన్ని చూసిందంట, దగ్గరుండంట. గూఢమైన సంగతులంట, గూఢమైనటువంటి ప్రశ్నలు అడిగి తెలుసుకుంటుందంట. ఏంటి ఇది ఎలా ఉంది ఏంటి సొలొమోన్ గారు, ఏంటి మీరు ఎలా బల్లి ఎలా అర్పిస్తున్నారేంటి, ఏంటి మీరు ఎలా చేస్తున్నారేంటి, మీ దేవుడు మీకు ఏం చెప్పాడు, ఇవన్నీ చెప్పినప్పుడు ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా ఆమె తెలుసుకుంది. అన్నీ తెలుసుకుంది కదా. అన్నీ గూఢమైన సంగతులు అంటే కొన్ని మరుగు చేయబడిన సంగతులు ఉంటాయండి. మన ఇంట్లో కొన్ని విషయాలు ఉంటాయి, మనం అందరికీ చెప్పుకుంటామా? చెప్పుకోం. అలాగే గూఢమైనటువంటి విషయాలన్నింటినీ కూడానంట ఆమె ప్రశ్నలన్నింటినీ వేసి సమాధానాలు పొందుకొని నివృత్తి చేసుకునంట ఆమె తన ఇంటికి వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమె కోరి అడిగిందంట, కొన్నంట కోరి అడిగిందంట, నాకు ఇది కావాలి అది కావాలని. ఆమె అడిగింది దేన్ని కూడా ఆయన ఇవ్వకుండా ఉండలేదని రాయబడింది. అంటే నేను అనుకుంటా ఉంటాను ఆమె ధర్మశాస్త్రాన్ని కూడా రాయించుకుని పట్టుకెళ్ళి ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు ఈ యొక్క సొలొమోన్ గారు ఇంత జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నాడు అంటే మూలం ఏంటి అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రకారంగానే ఆయన తన యొక్క నడవడికని నడుస్తున్నాడు కాబట్టి మంచి పేరు పొందుకున్నాడు. కనుక ఆమె వెళ్ళేటప్పుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని కూడా లేకపోతే మరొక కాపీ రాయించుకుని పట్టుకుని వెళ్ళుండాలి. ఎందుకంటే ఆ రోజుల్లోనే కాపీలు రాసేవారు కదా. ఒకసారి కాల్చబడింది మరలా వెంటనే రాసినట్లుగా మనకి ఇర్మియా గ్రంథంలో కనిపిస్తుంది కదా. అలాగా అన్నీ తెలుసుకుని ఆమె చక్కగా ప్రయాణములో ఇన్నాళ్ళు నా సింహాసనాన్ని కోల్పోయిన బాధతో కాదు, గూఢమైన సంగతులన్నిటికీ సమాధానం దొరికిందన్న ఆనందంతో సంతోషంతో ఆమె తిరిగి బయలుదేరిందండి. అంత దూరం నుండి ప్రయాణం చేసి ప్రయాసపడి వచ్చినందుకు ఆమెకి ఫలితం దక్కింది. ఈరోజు మనము కూడా మనకెన్ని పనులున్నా దేవుని సన్నిధిలోనికి మనం వాటన్నిటినీ విడిచిపెట్టి వస్తున్నామంటే మన యొక్క ప్రయాసకి మనం ఇంకా పక్కనండి. మా చిన్నతనంలో అయితే సుమారు 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం అన్నమాట. నేను బ్రతిమాలేదాన్ని, నన్ను తీసుకెళ్ళండి అంటే నేను చిన్నపిల్ల కాబట్టి నేను ఉంటే వాళ్ళు నడడానికి అవకాశం ఉండదు కాబట్టి స్పీడ్గా నువ్వు మళ్ళీ వారు వద్దిగా అనేవారు. కానీ బతిమిలాడి మరి వెళ్ళేదాన్ని, 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళేదాన్ని నేను. సుమారు 7 సంవత్సరాల వయసు అప్పుడు. నాకు ఇప్పటికీ ఆ మార్గాన్ని చూసినప్పుడు అదిగో పలానా చేలగొట్లు అంటే కదా మేము నడిచి వెళ్ళేవాళ్ళం అని అనిపిస్తూ ఉంటుంది. అలా ప్రయాసపడిన దానిలో చాలా ఆనందం ఉంటుంది. ఇప్పటికీ తలుచుకున్నప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ ప్రయాస వేరు. తీరా వెళ్ళిన తర్వాత నా పక్కన కూర్చోవలసిన సండే స్కూల్ పిల్లలందరూ కూడా సండే స్కూల్ అవ్వగానే ఎక్కడికి వెళ్ళిపోయేవారంటే ఆ కొట్ల దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ ఏ మాట వస్తుంది అన్నటువంటి ఆలోచన కలిగి నిజంగా శాబాదేశపు రాణి కూడా అదే ఆతృత కలిగి వచ్చిందేమో అనుకుంటాను. అందుకునే అడిగి మరి ఆమె తెలుసుకున్నదంట. నిజంగా ఆ భక్తి జీవితాన్ని తలుచుకున్నప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. వెళ్తున్న వారందరూ కూడా ఆదివారం ఉదయం లేచేసరికి అయ్యిందా మీకయిందా ఈరోజు ఎందుకు బట్టలు ఉతుక్కుంటున్నారు ఇలా హడావుడి చేస్తూ ఉంటే ఈ హడావుడిని చూసి చాలా సంతోషం అనిపించింది. ఒక పండగలా అనిపించేది అన్నమాట. అందరికీ సంవత్సరానికి ఒకసారి పండగలు వస్తూ ఉంటాయి, కానీ క్రైస్తవుడికి ప్రతి ఆదివారం పండగే, ప్రతి సోమవారం పండగే, వాక్యం ఉన్నప్పుడు ప్రతి క్షణం కూడా పండగే క్రైస్తవుడికి. అయితే ఈమె కూడా అలాంటి గొప్ప పండగ చేసుకున్న దానిలా బయలుదేరిందండి. ఈమె కూడా అన్ని నివృత్తి చేసుకుందంట. ప్రశ్నలకి అన్నిటిని బట్టి ఆమె వెళ్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఏమంటారంటే మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి, తర్వాత మీకు అన్నీ వస్తాయి. అన్నిటి గురించి ఆలోచించలేదు, నీటిని గురించి ఆలోచించింది. యెహోవా దేవుడంట, ఆయన నామం అంట. అన్నిటికంటే ఆయన నామాన్ని ఆయన గొప్ప చేసుకున్నాడు. ఏ దేశానికి వెళ్ళినా సరే అందరూ అల్లిపోతున్నారంట. యెహోవా అనే నామం వినేసరికి అల్లిపోతున్నారంట. గత దినాల్లో మనం చెప్పుకున్నాం, పోయిన సోమవారం అనుకుంటాను, దేవునికి భయపడంట వాళ్ళంట మారువేషం వేసుకుని వచ్చారంట. మారువేషం వేసుకుని అయ్యా మేము చాలా దూరం నుండి వచ్చాం అయ్యా, ఇదిగో చూడండి మా రొట్టె ముక్కలు
ఎండిపోయినవి చూసారా, మేము ద్రాక్ష రసపు తిత్తులు తెచ్చుకున్నాం పగిలిపోయినవి చూసారా, మా జోళ్ళు చూసారా ఎలాగైపోయినాయి, అరుగుపోయినాయి, మేము చాలా దూరం నుంచి వచ్చాము మేము అని మోసపు మాటలు చెప్పారు. ఎందుకు చెప్పారో తెలుసా? మరి మేము ఒకవేళ మనం శత్రువులు అని తెలిస్తే వీళ్ళ దేవుడు మనల్ని వీళ్ళ చేతికి అప్పగించేస్తాడు. కాబట్టి వీళ్ళతో మనం ముందే ఏదోలా వాగ్దానం చేయించుకోవాలని చెప్పి, ఇదిగో మేము పలానా దూరం నుంచి వచ్చాము నాయన, మమ్మల్ని మీతో కూడా కలుపుకోండి, మాకు హాని చేయమని మీరు మాకు అభయం ఇవ్వండి అనగానే యెహోషువ జాలి పడిపోయి వాగ్దానం చేశాడు, మేము మీకు హాని చేయమని. వాగ్దానం చేసిన మరుసటి దినం తెలుస్తుంది వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వారు కాదు, మన పక్క ప్రాంతం వారే, మనం వీళ్ళని దాటుకుని వెళ్ళాలి. వీళ్ళని ఓడించి దేవుడు మనల్ని వీళ్ళని మన చేతికి అప్పగిస్తాడు. వీళ్ళని ఓడించి వాళ్ళ యొక్క దేశాన్ని మనం స్వతంత్రించుకుని మనం వెళ్ళాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? మోసంతో. ఎందుకో తెలుసండి? భయపడ్డారు దేవుడంటే. ఒక స్త్రీ ఏమంటుందో తెలుసా? మీ దేవుడి యొక్క గొప్ప కార్యాలు మేము విన్నప్పుడు మా దేశంలో ఉన్న ఎరుకో పట్టణంలో ఉన్న వారందరికీ ఏమయ్యిందంట? గుండెలు అవిసిపోయినాయి. పరిగెడితే అవిసిపోతుంది గుండె, పరిగెడితే ఆయాసం వస్తుంది. కానీ యెహోవా అనే మాట వినేసరికి ఏం కలుగుతుందంట? వాళ్ళకి ఆయాసం కలుగుతుందంట. వాళ్ళకి ఆయాసం అంట. అమ్మో, ఈ దేవుడి చేతిలో పడుట బహు భయంకరం అని ఎంతోమంది దేవునికి భయపడ్డారు. అలాంటి గొప్ప నామాన్ని గురించి తెలుసుకుంది, ఆ కీర్తిని గురించి తెలుసుకుంది. యెరూషలేము పట్టణంలో మందిరాన్ని చూసింది. ఆమె సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని తెలుసుకుని ఆమె బయలుదేరింది. ప్రియమైన దేవుని వారలారా, ఇలా ఇశ్రాయేలు యొక్క దేశములో అన్నిటినీ తేరి చూసింది. అన్నిటినీ. మరి ఆమె ప్రయాణం వట్టినే అయిపోయిందా? ఇంత చూసిన ఆవిడ దేవుణ్ణి విడిచిపెడుతుందా? వెళ్ళిన తర్వాత విడిచిపెట్టదండి. ఒక్కసారి రుచి చూచి తెలుసుకున్న తర్వాత, ఒకసారి వెలిగింపబడిన తర్వాత చల్లారిపోవడం అనేది అసాధ్యం. ఒకవేళ చల్లారిపోయి ఆరిపోయావా మరలా వెలిగించడం అసాధ్యం. కనుక ఈమె వెలిగించబడిందా? చల్లారిపోయిందా? ఈమె వెళ్ళిన తర్వాత ఆమె పదవి ఆమె చేసుకుంటూ, ఆమె సింహాసనం మీద ఆమె కూర్చుని ఆమె రాజ్య పరిపాలన ఆమె చేసుకుంటుందా? కాదండి. ఆమె ప్రయాసకి ప్రతిఫలం దక్కింది అనడానికి మనం మొదటగా చదువుకున్నాం. మరొకసారి ఆ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి, మరలా ఒకసారి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనాన్ని మీరు చూడగలిగితే, అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద ఆమె యొక్క ధనాగారం అంతటికి ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండేని. ఇక్కడ మనం చూడగలిగితే ఈ నపుంసకుడు ఎక్కడి నుండి వస్తున్నాడండి? ఈ షేబా దేశపు ఎక్కడ రాణి అని చెప్పుకున్నాము? సముద్రపు చివర, భూమి అంత్యపు దేశాలలో నుండి వచ్చిందని చెప్పుకున్నాం. ఆఫ్రికా ఖండం అనుకున్నాం, సౌదీ అరేబియా దేశాల దగ్గర దేశం అని చెప్పుకున్నాం. దానికి ఇథియోపియా దేశం అని ఇప్పటికే మనకు పేరు కనిపిస్తుంది. ఐథియోపియా, ఇప్పుడు ఇథియోపియా. అంటే ఈ షేబా దేశపు రాణి ఆ ప్రాంతము నుండి వచ్చింది. ఆ ప్రాంతము నుండే వచ్చిందని మేము ఎలా నమ్ముతామంటే, మనం చరిత్రలో చూడగలిగితే కేవలం ఆ యొక్క ప్రాంతంలో మాత్రమే స్త్రీలు పరిపాలించారు. మరి ఎక్కడ స్త్రీలు పరిపాలించినట్లుగా మనకే కనిపించదు. మరి ఆమె తర్వాత ఇక్కడ కందాకే అనే స్త్రీ పరిపాలిస్తుంది. ఎక్కడ? ఆ దేశంలోనే. ఆ దేశంలో ఎవరు పరిపాలిస్తున్నారు? కందాకే. ఈమె పేరు రాయబడింది, ఆమె పేరు రాయబడలేదు. కానీ ఆమె పేరు మరి మనం చరిత్రలో ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరండి? ఏం పేరు అని చదువుకున్నాం? బల్కిస్. షేబా దేశపు రాణి పేరు ఏం పేరు? బల్కిస్. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఇక్కడ ఆమె తరువాత మనకి కొన్ని సంవత్సరాలకు ఒక స్త్రీ కనిపిస్తుంది, ఒక రాణి కనిపిస్తుంది. ఆమె ఎవరంట? కందాకే. ఆమె ఒక రాజ్య పరిపాలన చేస్తుంది కాబట్టి మంత్రిగా ఎవరిని పెట్టుకుంది? నపుంసకుడిని పెట్టుకుంది. ఈ నపుంసకుడు అంటే యెరూషలేముకు ఆరాధించడానికి వస్తున్నాడంట. నపుంసకుడి చేతిలో ఏముందంట? ధర్మశాస్త్ర గ్రంథం ఉందంట. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో ఉన్నటువంటి భూమి అంతల దేశంలో ఉన్నటువంటి అతనికి యెహోవాని ఆరాధించాలని, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలని ఎవరు చెప్పారు ఆయనకి? అంటే షేబా దేశపు రాణి పునాది వేసిందండి. పునాది వేసింది. షేబా దేశపు రాణి ప్రయాసకి ఫలితం దక్కింది. కొన్ని సంవత్సరాల తర్వాత మనం అంతే కదండి, విత్తనం వేసామనుకోండి వెంటనే మొక్క వచ్చేద్దా?
కొంచెం కష్టం, ఎదురు చూడాలి, మనం ఎదురు చూడాలి. ఆ తర్వాత మొక్క వస్తుంది. మరలా ఎదురు చూడాలి కాయలు ఎప్పుడు కాస్తుందో అని. అప్పుడు కాయలు కాస్తుంది కొంతకాలానికి. అలాగే ఈమె ఎప్పుడో విత్తనం వేసిందండి. శేబాదేశపు రాణి రాజుల గ్రంథంలో విత్తనం వేస్తే కొత్త నిబంధనలో మనకి ఆ ఫలాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన చేతిలో ఏముందంట? ధర్మశాస్త్ర గ్రంథం ఉందంట. యెషయా గారు రాసినటువంటి మాటను చదువుతున్నాడంట. క్రీస్తుని గూర్చినటువంటి మాటను చదువుతున్నాడంట. అయితే ఆమె ధర్మశాస్త్రాన్ని అయితే పట్టుకెళ్ళింది, కానీ నూతన నిబంధనలో రక్షణను గురించి మాత్రం ఆమె తెలుసుకోలేకపోయింది. ఏమంటున్నాడు నపుంసకుడు? ఇదిగో నేను చదువుతున్న భాగము నా కోసం రాయబడిందా, మరి ఒక్కరి కోసం ఎవరి కోసమైనా రాయబడిందా? అంటే గొర్రె ఎలా అయితే బొచ్చు కత్తిరించి వాణి ఎదుట మౌనముగా ఉంటుందో ఇతను కూడా మౌనముగా ఉన్నాడని రాయబడింది కదా. అది నా గురించి రాయబడిందా, ఎవరి కోసమన్నా రాయబడిందా? అంటే చదువుతున్నారు కానీ వారికి నిజమైనటువంటి రక్షకుడు ఎవరో వారికి తెలియలేదు. ఇంకా ధర్మశాస్త్రపు ఛాయలోనే వారు ఉండిపోయారు. అందుకునే ఈ యొక్క ప్రయాసక ఫలితంగా ఈ యొక్క నపుంసకుడు మరి ఆరాధనకు యెరూషలేముకి వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకునే దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి. ఎక్కడికి వెళ్ళినా మనము ఒక మాటని గుర్తు చేస్తూ ఉంటాను, మొట్టమొదటికి ఒక అడుగు మనమే ముందడుగు వేయాలి. అప్పుడే దేవుడు మనల్ని వెనుకుండి నడిపిస్తాడు. ఒక అడుగు ముందుకు వేసిన శేబాదేశపు రాణి ఇదిగో నపుంసకుడిని తోలుకుని వచ్చాడు దేవుడు. నపుంసకుడు కూడా ధర్మశాస్త్రానికి లీనమైపోయి ఉండేటట్లు చేయలేదు, కానీ నిజమైన రక్షణలోనికి వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. కాబట్టి పిలుపుని పంపించాడు. నాయన పిలుపు, నువ్వు వెళ్తున్న రథాన్ని నువ్వు వెంటాడు వెళ్తున్నాడండి, వెంటాడి నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అడిగాడు. అప్పుడు ఆయన ఎవరనుకున్నారు? మంత్రి, ధనాగారం అంతటి మీద మంత్రి అంట ఆయన. అలాంటి మంత్రి ఏమంటున్నాడంటే, దయచేసి నాకు చెప్పకపోతే నాకు ఎలా అర్థమవుతుంది, దయచేసి నాకు చెప్పని బ్రతిమలాడుకుంటున్నాడు. అంటే దేవుని గూర్చినటువంటి విషయాలు మన దగ్గరికి రాకపోయినా మనం దేవుని దగ్గరికి ఆ విషయాలు వినడానికి మనం వెళ్ళాలని మనకు ఎవరు చెప్తున్నారు? ఈ స్త్రీ చెప్తుంది మనకి. అంటే దేవుని మాటలు ఎలాంటివంటే జీవము కలిగినవి, దేవుని మాటలు ఎలాంటివంటే శక్తి కలిగినవి. ఆయన ఒక పెద్ద బోధకుడు. ఆయన ఇప్పటికీ చెప్పే సాక్ష్యం ఏంటి అంటే, నాతో పాటు రిక్షాలో ఎక్కారు చాలామంది కోటాల దగ్గరికి వెళ్ళడానికి. వాళ్ళని తిట్టాను నేను, మీకు పని పాటు లేదా, ఇంక అంతమాని కోటాలని వెళ్ళిపోతూ ఉంటారు తెల్ల బట్టలు వేసుకుని అని ఆయన రిక్షాలో ఎక్కిన వారిని తిట్టాడంట. కానీ ఆ రిక్షాలో ఎక్కి వాళ్ళ మీటింగ్ దగ్గర దిగుతున్నప్పుడంట ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు పడద్దు కదండి చిల్లర మార్చడానికి, అవి మార్చడానికి. ఈ 10 నిమిషాలు, ఈ 5 నిమిషాల్లోనంట ఆ స్టేజి మీద ఉన్నటువంటి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్న ఒక మాట ఇతని హృదయంలోకి వచ్చింది, ఆలోచింపచేసిందంట. ఆ ఒక్క మాట అనంట అతను కూర్చోనివ్వట్లేదంట, నించోనివ్వట్లేదంట, తను పని చేసుకోనివ్వట్లేదంట. ఒక్క మాట అండి, మాటకంత శక్తి ఉంది. అందుకనే మనిషి తిండి వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడన్న మాటను మనం ఇక్కడ బైబిల్లో చూడగలుగుతాం మనం. ఆమె ప్రయాసపడింది, ఒక విత్తనం వేసింది. ఆ విత్తనానికి ఫలింపు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇదిగో నపుంసకుడు ద్వారా మనకి కనిపిస్తుంది. ధర్మశాస్త్ర గ్రంథం ఉంది అతని చేతిలో, చదువుతున్నాడు. ఆరాధించడానికి ఎక్కడికి వస్తున్నాడంట? అక్కడ నుంచి ఇక్కడికి ఆరాధించడానికి వస్తున్నాడంట. అంటే ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో చూసారా, ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు. అయితే పిలుపు చెప్తున్నాడు, నీకు అర్థమైందంటే నాకు అర్థమయ్యలేదు, దయచేసి నాకు నేర్పించు. బతిమలాడుకుంటున్నాడండి, దయచేసి నాకు వాక్యాన్ని నేర్పించండి, దయచేసి నాకు. ఈరోజు ఎలా ఉంటుందంటే పాస్టర్ గారు అంటారు, అమ్మ మీ పనులన్నీ ముగించుకొని తొందరగా రెండమ్మ అంటారు. అంతేగాని మీ పనులు అక్కడ వదిలేసి రెండు అన్నారనుకోండి మొత్తానికి ఎవరు రారు. చాలామంది పాస్టర్లు మైక్లో వినబడతా ఉంటాయండి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఆరాధన టైం అప్పుడు, లేకపోతే రాత్రులు మీటింగ్లు జరిగినప్పుడు, అమ్మ తొందరగా మీ పనులు ముగించుకొని రండి, తొందర. కానీ ఈ నపుంసకుడిని మనం చూడగలిగితే అసలు నపుంసకుడికి బాధే ఉంది. దేవుని దగ్గరికి రావాల్సినటువంటి పని లేదు నపుంసకుడికి. భార్య ఉందా, పిల్లలు ఉన్నారా? ఎవరి కోసం అండి? మనం అంటే మన పిల్లల బ్రతుకులు బాగోవేమో, సమాజం చెడిపోయింది కదా, వాళ్ళ కోసం మన పిల్లల బ్రతుకులు బాగోవాలని పాదాల దగ్గరికి వస్తున్నాం, దేవుని పాదాల దగ్గరికి. మనకు ఉద్యోగాలు లేవు, మన జీవితం ఎలా సాగుతుందని దేవుని పాదాల దగ్గరికి వస్తున్నాం. మరి నపుంసకుడికి ఏం అవసరం ఉంది? అసలు దేవుని దగ్గరికి రావాల్సిన అవసరత లేదు. కానీ దేవుడు గొప్పవాడు, ఆ యెహోవా నామము గొప్పది. ఆ నామములో జ్ఞానవంతుడయ్యాడంట సొలొమోను ఆ రోజుల్లో. అలాంటి జ్ఞానం నేను పొందుకోవాలని అతను వస్తున్నాడు అనమాట. అంత ప్రయాసపడి వస్తున్నాడు. ప్రయాసను ఎప్పుడు కూడా దేవుడు
విడిచిపెట్టడు. అందుకని ఇక్కడ నపుంసకుడు మనకి ఆమె ప్రయాసకి ఫలితంగా లేకపోతే ఆత్మీయంగా కన్నటువంటి ఒక కుమారుడిగా మనకి నపుంసకుడు కనిపిస్తున్నాడు. అందుకనే చివరికి ఒక మాటను మనం చూడగలిగితే మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనాన్ని మీరు చూడగలిగితే 31వ వచనంలో, అందుకు వారు మొదటి వాడేనిది యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి ఏమంటారంటే, ఇక్కడ ఎవరు వస్తున్నారంటే ముందు సుంకర్లంట, అర్ధాంతరంగా డబ్బులు ఎక్కువ తినేసేవారు లంచగొండ్లు వస్తున్నారంట, వేషులు వస్తున్నారంట, అనేక సంసారాలను కూల్చేసినటువంటి వారు సంసారాలను పాడు చేసుకున్నటువంటి వేషులంటే వ్యభిచారులు వస్తున్నారంట. వీళ్ళు మొదటి వారు కడపటి వారు మొదటి వారైపోతున్నారు. కాబట్టి మీ భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి యేసుక్రీస్తు వారే ఈ యొక్క శేబాదేశపు రాణి కోసం లూకాసు వార్తలోను మత్తయి సువార్తలోను రాయించిన మాటలు యేసుక్రీస్తు వారే స్వయంగా అంటున్నారన్నమాట. దక్షిణపు దేశపు రాణి ఒకరోజు మీ మీద ఏం చేస్తుందంట? నేరస్థాపన చేస్తుందంట. ఎందుకు నేరస్థాపన చేస్తుంది అంటే ఆమె మనకన్నా ఒక 10 మెట్లు ముందే ఉంది. మనకన్నా 10 మెట్లు మన మీదంట నేరము స్థాపిస్తుందంట. ఎందుకు స్థాపిస్తుందంటే, అయ్యా నేను బూదిగంతముల దేశము నుండి నేను వచ్చాను, నేను రాణి హోదాను పక్కన పెట్టేశాను, నేను ఎంతో ప్రయాసతో వచ్చాను, నేను రాజభోజనం లేదు, ఏమీ లేదు, ఆ ఎడారుల్లో అడవుల్లో ఏది పడితే తినేసి నేను ఈ జ్ఞానం తెలుసుకోనాకి ఈ దేవుని తెలుసుకోండి, నేను అంత దూరం నుంచి వచ్చాను కదా, మరి మీ ఇంటిలో ప్రార్థన జరుగుతుంటే మీ ఊర్లో ప్రార్థన జరుగుతుంటే మీరు ఎందుకు రాలేదు, నేను అంత దూరం నుంచి వచ్చాను కదా అని మన మీద ఏం చేస్తుందంట? నేరస్థాపన చేస్తుందంట. అలా నేరస్థాపనలో మిగిలిపోకుండానంటే చాలామంది అంట వ్యభిచారులంట, చాలామంది దొంగలంట ఏం చేస్తున్నారంట? మారిపోతున్నారంట. సిలువ మీద ఉన్నటువంటి దొంగ వెంటనే మారిపోయాడా? అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుంటానన్నాడా? ఆ హృదయాన్ని చూశాడు దేవుడు. రహాబ్ అనే వేశ్య ఎక్కడుందో తెలుసండి, ఆమె ఇల్లు ప్రాకారం మీద కట్టుకుందంట, అందరికీ కనిపించే రీతిలో ప్రాకారంగా. కానీ దేవుని నామాన్ని గురించి విన్నది కాబట్టి ఇదిగో రాజ్యాన్ని, రాజును వదిలేసింది, ఎరుకో పట్టణస్తుని వదిలేసింది. అయ్యా మీ దేవుడి కోసం నాకు తెలుసు, ఈ పట్టణాన్ని మీ దేవుడు మీకు అప్పగిస్తున్నాడని నాకు తెలుసు కాబట్టి ఈ పట్టణం మీ చేతిలోకి వచ్చేటప్పుడు నా కుటుంబాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోండి అంది. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంది కాబట్టి ఆమె ఒక వేశ్య అయినప్పటికీ కూడా ఆమె మారిపోయింది. మనము కూడా దేవుడు ఎంతో అవకాశాన్ని ఇచ్చాడు, ఎంతో ఆయుష్ కాలాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి శేబాదేశపు రాణితో నేరస్థాపన చేయించుకోకుండా ఆమె నిలబడి నువ్వెందుకు ప్రార్థనకు రాలేదు, నువ్వెందుకు మారు మనసు రాలేదు, నీకెందుకు మారు మనసు రాలేదు, నువ్వెందుకు రక్షణలోనికి రాలేదు, నువ్వెందుకు సువార్త చాటింపబడుతుంటే నువ్వెందుకు కదలలేదని ఒకవేళ మనల్ని అడిగితే మన దగ్గర సమాధానం ఉందా? ఏమీ లేదు. ఒకవేళ మనం ఏదైనా సమాధానం చెప్పామనుకోండి, నేను ఒక వ్యాపారం చేసుకుంటున్నానమ్మా నాకెక్కడ కుదురుతుంది అన్నాం అనుకోండి, ఈలోగా లూదియా గారు వచ్చేస్తారు, నేను వ్యాపారం చేసుకోలేదా, సువార్తలోకి రాలేదా అని. అయ్యో నాకు కుటుంబం ఉందండి, నా పిల్లల్ని నేను జాగ్రత్తగా పెంచుకోవాలండి అంటే దెబోరా వచ్చేస్తుంది. అప్పుడు దెబోరా అంటది, నాకు పిల్లలు లేరా, భర్త లేరా, నేను ఎలా ఉన్నానో న్యాయాధిపతిగా తీర్పు తెచ్చడానికి ప్రతి టయానికి నేను వచ్చేసేదాన్ని శరళీ వృక్షం కిందకి. మరి నేను వచ్చినప్పుడు ఇదిగో నేను వ్యాపారం చేసుకుంటున్నప్పుడు నేను వచ్చినప్పుడు మీరు ఎందుకు రాలేదని మన మీద నేరస్థాపన చేస్తుంది. కనుక మన భక్తి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కడవరి దినాలలో ఉన్నాం కాబట్టి, కడవరి కాలంలో ఉన్నాం కాబట్టి ఒకరి చేత మనం నేరస్థాపన చేయించుకోకుండా మన జీవితాలను సాగించుకుందాం. ఆమెకు ప్రతిఫలం దక్కింది. మనము కూడా కొంచెం ప్రయాసపడితే, అసలు ఇది ఇరుకైన మార్గమనే మనం వచ్చాం కదా, ఇది ఇరుకైన మార్గమనే మనం వచ్చాం. ఇందులో కొన్ని మనకి కష్టాలు కనిపిస్తే, రాణికే కష్టాలు కనిపించినాయి కదా, మనకు కనిపించవా? కానీ అవన్నిటికీ కూడా ఒకరోజు దేవుడు ప్రతిఫలాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది వాడబారిన కిరీటమా లేకపోతే చెరిగిపోని పేర, మరి ఏదైనప్పటికీ కూడా దేవుడు మనకి ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అది పొందడానికి మనం అందరం కూడా నేరం స్థాపింపబడని వారిగా మనం ఉండాలి. కానీ నేరం కానీ మన మీద స్థాపింపబడిందంటే మనం దేనికి అర్హులం కాదు. నేరం రుజువైతే అతను బయటకు వస్తాడండి, జైల్లో ఖైదీ. నేరం
నేరం రుజువైతే అతను నేరస్తుడని తెలిస్తే బయటికి రాడు, బంధింపబడతాడు. మనము కూడా నరకంలో బంధింపబడతాం. కాబట్టి నేరస్థాపన లేనివారుగా మనం బ్రతుకుతాము. నేరస్థాపన చేసేదానిగా ఆమె ఎదిగింది. నేరస్థాపన చేయించుకునేవారుగా మనం ఉండొద్దు. అటువంటి ధన్యత దేవాదేవుడు మన అందరికీ ఇవ్వాలని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత కొన్ని నెలలుగా నా తండ్రి స్త్రీలను గురించి మేము ధ్యానించుకుంటూ ఇప్పటికే 30 మంది స్త్రీలను గురించి మేము ధ్యానించుకున్నాం. బైబిల్ స్త్రీలు బ్రతుక నేర్పిన వారు అని ప్రభు మాట సెలవిచ్చుచున్నారు. దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని, ఆ సైన్యంలో ఒక స్త్రీ అయినటువంటి షేబాదేశపు రాణిని గురించి మేము ధ్యానించుకున్నాం తండ్రి. ఆమె నేరస్థాపన చేసే స్థితిలో ఆమె ఉంది తండ్రి. నేరస్థాపన చేయించుకునే స్థితిలో ఒకవేళ మేము ఉంటే తండ్రి, మా మనసులు మార్చుకుని మా బ్రతుకులు మార్చుకునే తండ్రి దేవా, మేము కూడా తండ్రి దేవా పరలోకానికి తండ్రి దేవా ఎంచబడిన వారముగా తండ్రి, ఆ పరలోకానికి వెళ్ళే తండ్రి దేవా అయ్యా లిస్టులో మేము కూడా ఉండడానికి సహాయం చేయండి. ఆ స్త్రీలు మరి పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు రాయించుకున్నారన్నట్లుగా మా పేర్లు కూడా రాయబడుటకు తండ్రి కృప చూపండి దేవా. మీరు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని తండ్రి చివరి గడియల్లో తండ్రి దేవా మీకు మొదటి స్థానం ఇచ్చి తండ్రి, మీకు ప్రాధాన్యత ఇచ్చి తండ్రి దేవా మా భక్తి జీవితాన్ని మేము ముందుకు నడిపించుకున్నట్టుకు సహాయం చేయండి. మొదట మీ నీతిని రాజ్యాన్ని మేము ఎదుకునేయాల మాకు ఏది అవసరమో అది తండ్రి తగిన కాలము తగిన సమయం సమస్తమును సమకూడి జరిగించే దేవుడు నీవు కనుక తండ్రి దేవా మేము ఏ విషయంలో అధైర్యపడకుండా తండ్రి, మాకు వచ్చిన సమస్య చిన్నదైనప్పటికీ తండ్రి మా వెనుకున్నవాడు నీవు బలవంతుడు అని నమ్మి ముందుకు నడవడానికి సహాయం చేస్తారని కోరుకుంటూ తండ్రి ఈ పరిసర ప్రాంత ప్రజలు మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి స్త్రీలుగా ఉన్నటువంటి మేము బలహీనమని ఎంచుకోకుండా తండ్రి బలవంతులమని మీ మాట మాకు బలాన్ని ఇచ్చేదని తండ్రి దేవా మేము నేర్చుకున్నది సమాధి చేయటం కాదు కానీ తండ్రి దేవా చాటింపు వేసేవారుగా మేము ఉండడానికి సహాయం చేస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్న అందరికీ వందనాలు.